అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రోజు రోజుకు అంతరిస్తున్నటువంటి అటవీ సంపద, పెరుగుతున్నటువంటి కాలుష్యపు కోరలతో ప్రపంచానికి పెనుముప్పు దాపరిస్తుందని హెచ్చరిస్తున్నటువంటి పర్యావరణవేత్తలు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు, ఘనంగా జరుపుకుంటున్నారు. డిఫారెస్టేషన్ పెరిగిపోతుంది, ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది, అలాగే అర్బనైజేషన్ పెరుగుతుంది, గ్రామీణ జీవన విధానం అనేది కొలాప్స్ అవుతుంది అని చెప్పి ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టాలని చెప్పి సిఫార్సులు చేస్తున్నారు. క్యోటో ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి సిద్ధంగా కొన్ని దేశాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఫాలో కావాలని మరికొన్ని దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. రియో డి జనీరోలో 1992లో తీసుకున్నటువంటి తీర్మానాలు సైతం ఇప్పటివరకు అమలు కాలేదు. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి జల కాలుష్యం, వాయు కాలుష్యం, అలాగే ధ్వని కాలుష్యము, ఈ కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి మానవుడు అనేక రుగ్మతల బారిన పడుతున్నాడు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రోజు రోజుకు సిఎఫ్సి, క్లోరోఫ్లోరోకార్బన్ పెరగడము, CO2 పెరగడము, పరిశ్రమల నుంచి విడుదలైనటువంటి వాయు కాలుష్యం బారిన పడి చిక్కుకుంటున్నారు. అలాగే మన దేశంలో మెట్రో నగరాలు ఢిల్లీ, కోల్కత్తా, ముంబై, బెంగళూరులతో పాటు హైదరాబాద్లో సైతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడం సందర్భాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న చితక నగరాలు అనే తేడా లేదు, అంతటా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి, మీ చుట్టూ వాతావరణాన్ని కలుషితం చేయకండి, ప్లాస్టిక్ని నివారించండి అని అంతమంది చెప్తున్నప్పటికీ దీన్ని తగ్గించే ప్రసక్తే లేదన్నట్టుగా వ్యవహార శైలి ఉంది. మానవ జీవన శైలిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు పర్యావరణవేత్తలు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అత్యధికంగా కాలుష్య కోరలు ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి అధికారులు కొంతమంది ర్యాలీ నిర్వహించారు, అవగాహన కార్యక్రమం కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏమంటున్నారు. ఆకాంక్షలు మీ అందరికీ తెలుసు, మనకి ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంట్. దాన్ని మనము పొల్యూట్ చేయకుండా ఉంటేనే మనము హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అదేవిధంగా పార్ట్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, అదేవిధంగా మా HOD CDMA మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం సో ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సింగరేణి అథారిటీస్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మా మున్సిపల్ అఫీషియల్స్ తోని ఈరోజు ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అందరికి మా అప్పీల్ ఏంటంటే, ఒకటి మనము ఇప్పటివరకు స్లోగన్స్ ఇచ్చారు, ర్యాలీ చేస్తారు, ఇవన్నీ అని కాదు. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనము ఆల్టర్నేట్ ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ కాకుండా ప్రాపర్గా బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ నిర్మూలించడం కానీ, బ్యాగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మనము మ్యాక్సిమం గ్రీనరీ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నీ చేసి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని సందర్భంగా అందరికీ పబ్లిక్కి అప్పీల్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కాపాడాలని. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ మేడం గారికి, అలాగే సింగరేణి అధికారులకు, RFCL అధికారులకు, అలాగే NTPC మరియు కేశవరాం సిమెంట్, ఇందులో స్వచ్ఛంద సంస్థలు, అలాగే వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలందరికీ మా కాలుష్య నియంత్రణ మండలి తరఫున అందరికీ ధన్యవాదములు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరము ప్లాస్టిక్ నిషేధించండి అనే థీమ్ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్తున్నాము. అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలు కూడా తమ వంతు సహకారంగా ప్లాస్టిక్ను వాడకాన్ని తగ్గించి దాని ప్లేస్లో క్లాత్ బ్యాగ్స్ కానీ, బట్ట బ్యాగ్స్ కానీ వాడడం అది చేయాలి. అలాగే మన చెట్లను పెంచడము, మన పర్యావరణానికి ఇచ్చేయడము మన దోహదపడుతుంది. కనీసం తన వంతుగా ప్రతి ఒక్కరి పుట్టినరోజు సందర్భంగానైనా ఒక చెట్టును తన ఇంటి ఆవరణలో నాటి మన పర్యావరణానికి కొంత మేలు చేసిన వారు అవుతారు. అలాగే మన కడిగిన నీళ్ళైనా కొంచెం చెట్లకు పెట్టడం, మురుగునీటిని నదులలో, వాగులలో కలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. సో ఈ సందర్భంగా అందరికీ, మేడం గారికి, అలాగే అందరు వచ్చిన వివిధ పరిశ్రమల అధికారులకు, మిగతా వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ కాలుష్య నియంత్రణ మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.